లాస్ట్ టైం మీరు 'పొట్టేలుతో అలరించారు' అసలకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారి సిస్టర్ అనిపిస్తుంటారు చూస్తే ఒక్కోసారి. ఇందాక You కూడా made my day. ఇందాక కూడా మా కొలీగ్‌తో అదే అంటే అంటున్నా, ఏంటి అమ్మాయి సిస్టరా ఏంటి అని అంటే, నువ్వే అడుగు అనేసి అంటే. చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను, నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు. బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా? ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మంచితనం ఏంటో మొన్న వరదలప్పుడు, విజయవాడ వరదలప్పుడు చూసాము, విన్నాము. అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి కోట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ₹1 సాయం చేయని ఆ తరుణంలో మీరు ఒక 5 లక్షలు థ్యాంక్ యూ. ఏపీకి, తెలంగాణకి ఇచ్చారు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ శ్రీకాకుళం ఈ సెర్లెక్ హోమ్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్నే తీసుకోవడానికి కారణం ఏంటి మోహన్ గారు? అది మీరు మోహన్ గారిని అడిగితే బాగుంటుంది, పక్కనే ఉన్నారు కాబట్టి. బట్ నేను ఒకటే చెప్పగలనండి, ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్గా ఎవ్రీ సినిమాకి అదే చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎవ్రీ సినిమా నేను అలా డిఫరెంట్గా ఉండేలాగా చూస్ చేసుకుంటాను నాకు అనిపిస్తుంది. సో అలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేశాను. అనన్య గారు, హాయ్. ఈ ఇయర్ ఇది 4th ఫిల్మ్ ఇది. సో ఎలా అనిపిస్తుంది అంటే, ఒక యాక్ట్రెస్ ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. సో ఇది మీది 4th కాన్సిక్యూటివ్ ఫిలిం. సో ఎలా ఉంది? అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ స్టోరీ మీరు ఎలా ఓకే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి, హ్యాపీ అండ్ లక్కీ ఆల్సో. ఇప్పుడున్న టైమ్స్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా అందరూ బాగుంటారు. సో అలాంటి టైంలో నాకు ఇంత మంచి మంచి రోల్స్ రావడం, నేను చేయడం, అండ్ సినిమాకి ప్రతి సినిమాకి ఒక మంచి యూనిక్ నేమ్ రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ అబౌట్ ఇట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వంట చేస్తుంటే ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలో అంత వేస్తేనే ఒక వంటకం అంత బాగా వస్తుంది అని అంటారు కదా, మేబీ కర్రీ కానీ ఏదైనా బిర్యానీ అనుకోండి. సో అలా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ని మా మోహన్ గారు చాలా బాగా క్యూరేట్ చేశారు. కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అది ఎంత ఉంటే బాగుంటుందో అంత పాల్లో వేశారు రైటింగ్లో. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. సో అండ్ ఆల్సో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే. సో ఈ 2 రీజన్స్. ఆల్ ద బెస్ట్. వంశీ గారు. అండ్ అంటే తెలుగు అమ్మాయిలు రావాలి అని చాలామంది అన్నారు. సో కంప్లీట్గా తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. బట్ మీరు చూస్ చేసుకునే విధానంలో అంటే ప్రతి మూవీ కూడా కొంచెం హిట్ రేంజ్లోనే వెళ్తున్నాయి. సో అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా? మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లే ఆ విధంగా ఉంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చూస్ అంటే ఇప్పుడు మేబీ నేను ఫస్ట్ నుంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నా దగ్గరకు వస్తున్నాయి. వాటిల్లో నాకు బాగా అనిపించి అంటే నేను ఎనర్జీస్ నమ్ముతానండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక పర్సన్ దగ్గర అనిపిస్తే, ఇప్పుడు మా మోహన్ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు సినిమా మీద వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమైపోతుంది. సో నా దగ్గరకు వచ్చే కథల్లో నా ఎనర్జీకి మ్యాచ్ అయ్యే పర్సన్స్తో వర్క్ చేస్తున్నాను. అది లక్కీలీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ నుంచి. ఓకే, మంచిదండి. మీది ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్పారు. అయితే డైరెక్టర్ గారు ఈ పాయింట్ తీసుకొచ్చినప్పుడు మీరు కథ విని దిగారా, లేదా ఆయన మీద నమ్మకంతో సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో దిగారా? అంటే అప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉండింది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు? మొదటిగా ఆయన మీద నమ్మకంతో కథ విన్నాను. ఓకే, కథ నచ్చింది కాబట్టి తర్వాత మూవీ స్టార్ట్ చేశాను. ఈ కథలో హీరో ఒక క్యారెక్టర్ కాదు, కథే హీరో. ఆ కథలో 7 భాగాలుగా ఉంటారు.
అందులో ఒకరు అనని గారు కావచ్చు, ఒకరు రవితేజ్ గారు కావచ్చు, లేదంటే ఒకరు కిషోర్ గారు కావచ్చు, అందరివి కూడా ప్రధాన పాత్రలుగా ఉంటాయి. పర్టికులర్గా ఈ సినిమాలో పలానా వాళ్ళు ఇది పలానా వాళ్ళు ఇది అని చెప్పడానికి లేదు. అనని గారు ఒక మాట అన్నారు, బిర్యానీ వండితే అన్ని ఇంద్రియాలు కరెక్ట్గా ఇస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని. అలానే ఇందులో వెన్నెల కిషోర్ గారు కూడా ఒక లీడ్ రోల్. ఎట్ ది సేమ్ అందరిది కూడా లీడ్ రోల్సే. అందువల్ల కథని నచ్చి సినిమా స్టార్ట్ చేశాను. అనన్య గారు, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా ఇలాంటి ఒక తర్జన భర్జన అంతా నడుస్తున్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చాలా కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈరోజు ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే పర్టికులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా పెట్టుకోలేదు. బట్ యునో ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా, లేకపోతే స్వయంగా వాళ్ళంతట వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు, వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. ఓకే, వాళ్ళు చేశారు, సో మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. వంశీ గారు, సార్ మీకు క్వశ్చన్ కాదు, ఒక చిన్న డౌట్. డైరెక్టర్ గారిని అడగాలి ఆ విషయం. అయితే కొంచెం మీకోసం, మీ ఫ్యాన్స్ కోసం అంతకుముందు చేసిన బహిష్కరణ కానీ, ఇప్పుడు చేసిన పొట్టేలు కానీ అటువంటి డీకి క్లామర్ పాత్రలు చేయకుండా కొంచెం మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అంటే ఇది. ఏంటండి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? చాలామంది కథలు బాగుంటాయి, నా క్యారెక్టర్ బాగుందని ఒప్పుకున్నానని చెప్తూ ఉంటారు. ఏంటి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో అంటున్నారా? ఈ సినిమాలో హుక్ పాయింట్ స్టోరీ అండి, 100% స్టోరీ. నేను ఇందాక చెప్పినట్లు ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎవ్రీ రోల్ చాలా ట్విస్టింగ్ టర్న్స్, ఎవ్రీ రోల్కి ఒక గ్రాఫ్ ఉంది దీంట్లో. ఓకే, మీరు ఒక చిన్న రోల్ తీసుకున్నా కూడా ప్రతి దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. అవి చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు. సూపర్. రవితేజ గారు సార్, సెటిలైట్